అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తీజ్ పండుగ అనగానే గుర్తుకొచ్చేది ముఖ్యంగా లంబాడీ తండాలు. లంబాడీకి సంబంధించిన ఈ తెగకు సంబంధించి వారు తీజ్ పండుగను జరుపుకుంటారు. తీజ్ పండుగలో పెళ్లి కాని అమ్మాయిలు అందరూ కూడా గోధుమ మొలకలను అలికి దానిని 9 రోజుల పాటు శ్రద్ధగా పూజిస్తారు. మొట్టమొదటిగా శ్రావణ మాసంలో జరుపుకునే ఇది తీజ్ పండుగ. తీజ్ పండుగ ముఖ్య ఉద్దేశం పెళ్లి కాని అమ్మాయిలు భక్తి శ్రద్ధలతో 9 రోజుల పాటు నిర్వహించుకునే ఈ పండుగ అని చెప్తుంటారు. ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు అదేవిధంగా పక్కనే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు ఈ పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా లంబాడీ తెగకు సంబంధించిన ఈ జాతి వారు సాంప్రదాయంగా దీనికి అంతకు సంబంధించి పండుగ జరుపుకుంటారు. ముఖ్యంగా ఆ రోజు తాండాకు సంబంధించిన నాయకుడి ఆధ్వర్యంలో పూర్తిగా ఈ పండుగ నిర్వహించుకునే ఆనవాయితీగా ఉంది. ముఖ్యంగా ఏదైతే 9 రోజుల పాటు గోధుమ మొలకలు వాటిని నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత 9 రోజుల పాటు దాన్ని పూజిస్తారు. ఈ తండాకు సంబంధించిన ముఖ్యంగా అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా పెళ్లి కాని అమ్మాయిలు వాటిని ఎత్తుకొని భక్తి శ్రద్ధలతో పూజించే ఈ ముఖ్యమైన పండుగ ఇది. ఈ పండుగకు సంబంధించి చూసుకుంటే తండాలో వర్షాలు బాగా కురిసి అదేవిధంగా ప్రకృతి పచ్చదనంతో కలకలాడుతూ ఎప్పుడూ హరితభరితంగా ఉండాలని, పెళ్లి కాని అమ్మాయిలకు చక్కటి భర్త దొరకాలని వారు కోరిన కోరికలు తీరుతాయని చెప్పి ముఖ్య ఉద్దేశం. ఈ పండుగ జరుపుకునే రాష్ట్రాలు చూసుకుంటే ముఖ్యంగా తెలంగాణతో పాటు వివిధ ఉమ్మడి 10 జిల్లాలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అదేవిధంగా గోవా, దక్షిణ భారతదేశంతో పాటు ఉత్తర భారతదేశంలోని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలు కూడా ఈ తీజ్ పండుగను జరుపుకుంటాయి. ముఖ్యంగా ఈ తీజ్ పండుగ మొదట ప్రారంభమయ్యే ఉద్దేశం ఏంటంటే తండాలో తండావాసులందరూ ఒక దగ్గర చేరి దానికి అంతకు సంబంధించిన నాయకుని, ఒక ముఖ్యమైన పెద్ద తండాకు సంబంధించిన పెద్ద నాయకుని ఆధ్వర్యంలో పండుగ విశేషాలు జరుపుకుంటారు. దానికి అంతకు సంబంధించి ఆ తండాకు సంబంధించిన నాయకుడు ఎవరైతే ఉంటారో అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఏదైతే వెదురు గుల్లలతో తయారు చేసిన చిన్న చిన్న గుల్లలు తీసుకొచ్చి అక్కడ ఆడపిల్లలు ఉంటారు. ఆడపిల్లలతో తీసుకొచ్చి అందంగా రంగులు అల్లి నూలు, అదేవిధంగా దారాలతో, గువ్వలతో, ముత్యాలతో, పూసలతో వాటన్నింటిని కూడా అలంకరించిన తర్వాత కట్టి పెళ్లి కూతుర్లా అందంగా గుళ్ళలను ముస్తాబు చేస్తారు. ఆ ముస్తాబు చేసిన గుళ్ళలను పూర్తిగా ఏదైతే ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా ఏదైతే శ్రావణ మాసంలో 9 రోజుల పాటు వీటన్నింటిని పూజించిన ఆ గోధుమలన్నింటి కూడా తీసుకొని ఎవరైతే ఈ తండాకు సంబంధించిన నాయకుడు ఉంటారో అతని ఆధ్వర్యంలో ఇది వాకిల్ని శుభ్రం చేసి అందంగా ముగ్గులు వేసి అక్కడ ఉండే దానికి అంతకు సంబంధించి ఈ పండుగ జరుపుకునే ముఖ్య ఉద్దేశం అని చెప్తుంటారు. ఈ పండుగ 9 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటే శ్రావణ మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ప్రారంభమై గోకులాష్టమి రోజున ముగిసింది. కానీ పెళ్లి కాని అమ్మాయిలు అందరూ కూడా పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ ఈ కార్యక్రమం పాడుకుంటూ మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ ఆటలు ఆడుతూ పాటలు పాడుతున్న పరిస్థితి ఇక్కడ తండాలో కనిపిస్తున్న అంశాన్ని మనం పూర్తిగా చూసుకోవచ్చు. అదే మోదుగా ఆకులతో గుళ్ళలు తయారు చేసి వీటన్నింటినీ మట్టి పోసి గోధుమలతో చల్లి వాటిని పెళ్లి కాని అమ్మాయిల పిల్లలందరూ కూడా దీని అందరూ కూడా ముఖ్యంగా ఈ పండగ ముఖ్య ఉద్దేశం పెళ్లి కాని అమ్మాయిలకు చక్కగా పెళ్లి కావాలి, మా తండాలు సస్యశ్యామలంగా ముఖ్యంగా పంటలు పండుతూ పచ్చదనంతో ఉండాలనే ముఖ్య ఉద్దేశంగా భావిస్తూ ఉంటారు. చివరిగా ఈ తీజ్ పండుగ అంటే నిమజ్జనం, లాస్ట్ రోజు నిమజ్జనం జరుపుకుంటారు. 9 రోజుల అనంతరం పూజించిన తర్వాత భారీగా పండగ జరుపుకొని అందరూ కొత్త బట్టలు ధరించుకొని నానబెట్టిన శనగలు వాటితో పాటు పొలాలకు వెళ్ళి నేరేడు చెట్టుకు సంబంధించిన వీటన్నింటినీ కూడా ఏదైతే గనగోరు అంటే వీటన్నింటికి సంబంధించి ఒక పీటపై తయారు చేస్తారు, దాన్నే గనగోరు కూడా అంటారని చెప్పి ఈ సాంప్రదాయంగా వీళ్ళందరూ చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ మొత్తంగా తాండాకు సంబంధించిన పెద్ద మనిషి ఉన్నారు, ముఖ్యంగా ఈ తాండాకు సంబంధించిన అధ్యక్షుడు ఉన్నారు. అసలు ఈ పండుగ ఎలా జరుపుకుంటారు అంటే మనం చెప్పిన విధంగా ఈ తీజ్ పండుగ అంటే ఏంటిది, దీనికి అంతకు సంబంధించి ఈ తీజ్ పండుగలో జరుపుకునే ముఖ్య అంశాలు ఎలా ఉంటాయనే సంబంధించి చెప్పండి. ఈ తీజ్ పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇది జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? జరుపుకోవాలంటే ప్రధాన కారణం అంటే మా ఆచారం, అది మా ఆరాధ్య దేవత అంటే మా శివలాల్ మహారాజ్ గత 275 సంవత్సరంలో జన్మించినాడు. అప్పుడు అయితే మా శివలాల్ మహారాజ్ ఏమంటే అప్పుడు మా ఊరికి మాకు కావాలని మేమందరం ఇక కోరుకున్నాం. అదే దానికోసం అప్పుడేమో ఆవులుండే 3,000
773 ఏమో ఆవులు ఉండే అప్పుడు సేవలాల్ మహారాజ్. అప్పుడు ఆవురు ఆ భీమానాయక్ అంటే ఆయన నాన్న ఇది సేవలాల్ మహారాజ్ నాన్న భీమానాయక్. అప్పుడు ఆవులు ఉండే ఇంతకుముందు ఆవులు మేపి అయితే ఇంతకుముందు మా జగజంబ మాత జగజంబ మాత అంటే అప్పుడు ఈయన బ్రహ్మచారిగా ఉన్నాడు. ఎప్పుడు సేవలాల్ మహారాజ్ బ్రహ్మచారి ఉంటే అప్పుడు జగజంబ మాత ఏమో అమ్మకి మన టాబ్లెట్ అంటే ఉంటుంది ఒకటి, ఆ టాబ్లెట్ ఇస్తే మా భీమనాయక్ టాబ్లెట్ ఇస్తే అప్పుడు సేవలాల్ మహారాజ్ జన్మిస్తే అప్పుడు సేవలాల్ మహారాజ్ ఇప్పుడు అమ్మవారి దయ ఉన్నది సేవలాల్ మహారాజ్. అయితే అప్పుడు జన్మిస్తే మనం అందరు పండుగ తరతరాలుగా వస్తున్న ఈ తీజ్ పండుగకు సంబంధించి ఇక్కడ ముఖ్యంగా ఆలయానికి సంబంధించిన ప్రధాన పూజారి ఉన్నారు, వీరిని అడుగుదాం. చెప్పండి, ముఖ్యంగా ఈ తీజ్ పండుగ జరుపుకునే ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు తీజ్ పండుగని ఎందుకు మీ బంజారాలే జరుపుకుంటారో దానికి ఉద్దేశం ఏంటి? ఎలా ఈ తీజ్ పండుగ జరుపుకోవడానికి అంటే ముఖ్యంగా మీ సాంప్రదాయంలో చెప్తున్నారంటే పెళ్లి కాని అమ్మాయిలకు అది ఏదైతే 9 రోజులు నానబెట్టిన గోధుమలు అవి మొలకెత్తిన తర్వాత వాటిని ఊరేగింపుగా అందరూ ఒక దగ్గరికి వెళ్తే మంచిగా పెళ్ళిళ్ళు జరుగుతాయని చెప్పి చెప్తుంటారు. అది నిజమేనా? బాబూజీ సేవలాల్ మహారాజు మాది మన గుత్తి బలారి నుంచి అప్పటి నుంచి స్టార్ట్ చేసిన దేవుడు సేవలాల్ మహారాజ్ మంచిగా తీజు పెట్టి మన ఊరోళ్ళను మన బంజారా సంపాదనంలో ఎట్లా చేద్దాం అన్నట్టు ఒక విచారం చేసి ఆ సేవలాలు ఒక తీజ్ అని పెట్టిండు. తీజ్ అని పెడితే ఇప్పటికీ ఆ 9 రోజుల తీజ్ ఎంతవరకు వస్తుంది ఏం కథ? ఇప్పుడు లగ్గం కానీ పిల్లలు వాళ్ళు నీళ్ళు పోస్తూ ఉంటే దాని మీదకి వెళ్ళి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత పెరిగింది 9 రోజుల్లో ఎట్లా ఉంటుంది అన్నట్టు మన దానిలో ఫీట్నర కావచ్చు ఎంతైనా కావచ్చు దానికి దేవుడు సహకారంతో జరుగుతూ ఉంటుంది స్వామి. అది జై సేవలాల్ జయ భవాని. పెళ్లి కాని ఆడపిల్లలు ఏదైతే గోధుమలు నానబెట్టి 9 రోజుల పాటు ఉపవాస దీక్షలతో ఏదైతే చేస్తారో ఆ 9 రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసిన అనంతరము ఆ గోధుమలు ఎంతైతే పెరుగుతాయో దానివల్ల ఆ మంచి అబ్బాయి పెళ్లి కొడుకు దొరుకుతారనే సంకేతంగా వీరందరూ కూడా చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఈ తీజ్ పండుగ ముఖ్య ఉద్దేశం శ్రావణ మాసంలో జరుపుకుంటారు. శ్రావణ మాసంలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి దానికి అంతటికి సంబంధించి 9 రోజుల పాటు ఆ గోధుమలకు నానబెట్టిన గోధుమలకు మొలకపోయడం వల్ల అవి మొలకెత్తి ఒక ఫీటున్నర ఎత్తు అవుతాయి కాబట్టి ఆ ఎత్తు కావడంతో వారికి సంకేతం మంచి అబ్బాయి దొరుకుతాడనే ఉద్దేశం మీద దానికి సంకేతం అని దీనికి సంబంధించిన ఇక్కడ సంబంధించిన నాయకులు చెప్తున్న పరిస్థితి. గిరిజన తండాల్లో ఉండే లంబాడీలు తీజ్ పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు. తీజ్ పండుగ ముఖ్య ఉద్దేశం 9 రోజుల పాటు గోధుమలని నానబెట్టి మొలకెత్తిన తర్వాత పెళ్లిగానే అమ్మాయిలందరూ కూడా ఆ మొలకలకు నీరు పోస్తారు. నీరు పోసిన అనంతరం అవి ఫీటున్నర ఎత్తు పెరిగిన తర్వాత 9 రోజుల పండుగ ఈ గిరిజన తండాల్లో జరుపుకుంటారు. అసలు గిరిజన తండాల్లో జరుపుకునే తీజ్ పండుగకు సంబంధించి ఇక్కడ చాలామంది మహిళలను పండుగను ఘనంగా జరుపుకుంటారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు పండగ ముఖ్య ఉద్దేశం ఏంటి, దానికి అంతకు సంబంధించి ఈ పండగ ఎన్ని రోజుల పాటు జరుపుకుంటారో, అసలు ఈ పండగలో పెళ్లి కాని అమ్మాయిలు గోధుమలకు నీళ్లు పోస్తే ఫీటున్నర పెరిగిన తర్వాత ఎలా ఉంటుంది, ఏదైతే గోధుమలు పెరిగిన దాన్ని బట్టి వాళ్ళకు మంచి మొగుడు వస్తారనే సాంప్రదాయం ఉంది. వారి మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. నా పేరు గౌరీ, మాది బీబీ తండ. గోటెం పండుగ ఉంటే 9 రోజులు నీళ్ళు వేస్తాము, 3 పుట్టలు అయితే అవి పెరుగుతుంది. మా పెత్తండ ఇది పెత్తండ అంటారు, బీబీ తండ అంటారు, ధనమండ తండ అంటారు. మంచిగా చూసుకుంటారు మా పిల్లలు, మంచిగా నీళ్ళు వేస్తారు. అప్పుడు అవి గోధుమది పెరిగిపోతుంది ఆ చెట్టు మంచిగా. మా సర్పంచు మా ఎంఈటీసీ ఉప సర్పంచాలు అందరూ వేస్తారు, పెద్ద మనుషులు కలిసి మాట్లాడి వేస్తారు. మంచిగా ఉంటాము అందరూ. ఇదే మన మేరామాయడి సేవలాల్ మహారాజ్ది మేరామాది ఈ పండుగ మంచిగా జరుగుతుంది. ఈ పండుగ అంటే మాకు లవ్ ఇష్టము. ఏ పండుగ మాకు ఇది లేదు. అంత మంచిగా పిల్లలు పత్తం పెట్టుకుంటారు, పచ్చకూర తింటారు. అదే మంచి మొగోళ్ళు దొరకాలని మంచిగా ఇది చేస్తారు, సాయం చేస్తారు, మంచిగా చూసుకుంటారు. అది బొడ్డెం పండుగకు మంచిగా పెరుగుతుంది. అవి ఇంత అవుతుంది.
మనకు నెలకు 2 నెలలకు ఇంత కావు, కానీ 9 రోజులకే ఇంత పత్తం ఉంటే మా పిల్లలు పత్తం పట్టుకుంటారు, అప్పుడు అవి పెరుగుతాయి. ఇప్పుడు బొడ్డాం పండుగ చేస్తుండ్రు. బొడ్డాం పండుగ అంటే మాకు శీతల పండుగ, బొడ్డాం పండుగ సంవత్సరంకి ఒకసారి వస్తుంది. మేము శీతల పండుగ చేసుకున్నాము, ఇప్పుడు బొడ్డాం పండుగ చేస్తున్నాము. కేరీకి సంవత్సరంకి ఒకసారి చేస్తాము. పిల్లలు లగ్గం కాని పిల్లలు చేస్తారు, మేము కూడా పోతాం, కానీ నీళ్ళు పోస్తారు, పాట పడతారు, పెద్దమ్మది పాట పడతాము, మంచిగా డప్పుతోటి ఎగరతాము, అందరు మంచిగానే చేస్తాము. గొడవ లేదు, ఏం లేదు, మంచిగా చేస్తాం. శివలాల్ మహారాజ్ మళ్ళా పెద్దమ్మ గుడి ఉన్నాయి కదా, దాని కొరకు చేస్తాము. మేము పంటలు మా తాండా మా ఇది మేము అందరు పిల్లలు జల్లలు గోదలు అన్నీ మేము మంచిగా ఉండాలా అని కోరుకుంటాము. పెద్దమ్మ మాకు సాయం చేయాలా, ఈ తాండాకు చూడాలా, మాకు నీళ్ళు పడేది మీరే సాయం చేయాలా. మీ గురించి మేము చాలా బాధపడుతున్నాము, మేము దేవుడు గురించి మోగుతున్నాము. గుళ్ళలు తెచ్చి మట్టి తీసుకొచ్చి మట్టి పెట్టి పెండ చిన్న చిన్న వృద్ధి పెండలు మట్టి పొడి చేసుకొని ఇద్దరికి కలిపేసి గుళ్ళలో వేసేసి, అయితే చిన్న గుళ్ళలో వేసేసి అది మరి గోధుమ మంచిగా పెడతాం. పెట్టిన తర్వాత నీళ్ళు పోస్తేనే మొలకలు అవుతుంది. పెండి కాకుండా అమ్మాయిలు అయితే 9 రోజులు అది అందరు పత్తం ఉండాలా. ఏదైనా మాంస బంది తినద్దు, మనము గుడ్లు తినద్దు, పచ్చకూర వేస్తేనే మొలకలు పెద్ద పెద్దగా అవుతుంది. అయితే ఏదంటే ఈ మనము మూడు పూటలే వస్తారు నీళ్ళు, కానీ ఈ పెత్తండాలో ఇది ధనమండ తండ అంటారా, ధనమండ తండాలో అందరిగా మంచిగా డ్యాన్స్ చేసి చిన్న చిన్న ఇంకా ఏం చేస్తారంటే గవరి అంటారు, మీకు తెలియదు. అది ఆడపిల్లలు మగ పెండి కొడుకులు పిల్లగాడు అమ్మాయి అబ్బాయి చేస్తాడు మట్టిది. అయితే రాత్రి పూట ఈడ డ్యాన్స్ చేసి నైట్ పూటకి తీసుకొస్తారు. దాని తర్వాత పొద్దున వస్తే మరి ఇంకా డ్యాన్స్ చేసుకొని 8 రోజుల తర్వాత ఈడ వచ్చి అందరు ఆడపిల్లలు ఉపాసం ఉంటారు. ఉపాసం ఉండేసి అందరికి మనం ఏదైనా చేస్తారు కదా, ఇప్పుడు అందరికి పంచి మనము దానికి ఉపాసం విడిచిపెట్టాలని చేస్తారు. తీసి పండుగ అంటే బొడ్డమే ఇదే బొడ్డెం అంటారు. మేము మేకలు కోస్తాము, పూరి చేసుకుంటాము, మక్క రొట్టె చేసుకుంటాము. మేము ఎప్పుడైనా తీసి పండుగ చేస్తే మంచిగా చేస్తాం, మేము మంచిగా జరుపుతాము, ఎప్పుడైనా మంచిగా ఉంటాము. సేవాలాల్ మహారాజ్ మన జగజంబ అన్నిటికీ మంచి చేస్తాం. మేము దేవుడికి మంచిగా మొక్కి మంచిగా చేసుకుంటాం. మేము తీజ్ అంటే ఆడపిల్లది ఉంటుంది, ఇది మాది లేదు. మేము రాము కూడా ఇక్కడ ఒక్కరోజే పండుగ వస్తాం మేము ఇక్కడ. దర్పల్లి మండలం డిబి తాండాలో ఈరోజు గిరిజన సోదరిమణులకు సంబంధించినటువంటి పవిత్రమైన పండుగ తీజ్ పండుగ. ఇవాళ ఈ తీజ్ పండుగలో మరి పెళ్ళి కాని అమ్మాయిలు వాళ్ళు
మరి పవిత్రతతో 9 రోజులు ఈ గోధుమలను పుట్ట మన్నుతో వేసి దాన్ని పెంచుతారు. ఈరోజు దాన్ని మళ్ళా అంటే దేవునికి అర్పిస్తారు. కాబట్టి ఇక్కడ దీపితాండలో వాళ్ళ కోరిక మీదకు రావడం జరిగింది. ఇక్కడ చాలా మంచి వాతావరణం ఉంది, పండగ వాతావరణం ఉంది. అందరూ కూడా ముఖ్యంగా ఆడపిల్లలంతా కూడా కొత్త దుస్తులతోని మస్తుగా తయారై వాళ్ళంతా కూడా పండగ వాతావరణంలో ఇక్కడ ఉన్నది. మీరందరూ కూడా ఈ సందర్భంగా మరి ఆ దుర్గామాతను నేను కోరుకునే ఏంటంటే మరి తాండావాసులే కాకుండా మొత్తం యావత్ తెలంగాణ మరి నిజామాబాద్ జిల్లా కూడా వర్షాలు బాగా పడి మరి పాడి పంటలతోని ఆయుష్ ఆరోగ్యాలతోని మరి అందరు కూడా సుఖశాంతులతోని ఉండాలని చెప్పి ఆ దుర్గామాతను కోరుకుంటూ మరి తీజ్ పండుగ యొక్క శుభాకాంక్షలు గిరిజన సోదరులకు తెలియజేస్తూ మరి ఇక్కడ ఆడపిల్లలు కూడా ఎవరైతే ఉన్నారో అది ఆ గోధుమలను గుళ్ళలను ఎత్తుకుంటున్నారో వాళ్ళందరూ కూడా శుభం కలగాల, వాళ్ళందరూ కూడా మంచి ఉన్నత స్థాయిలో ఎదగాలని చెప్పి కోరుకుంటాం. 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఈ తీజ్ పండుగ 9వ రోజు నిమజ్జనం చేస్తారు. దీనికి అంతటికి సంబంధించి ఏదైతే వర్షాలు అత్యధికంగా కురిసి మా పిల్ల పాపలు అందరూ సుఖంగా ఉండాలి, అదేవిధంగా తండాలో పచ్చదనం ఉండాలి, పంటలు బాగా పండాలనే ఉద్దేశంగా ఈ తీజ్ పండుగను జరుపుకుంటామని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ తీజ్ పండుగ శ్రావణ మాసంలో 9 రోజుల పాటు ఘనంగా పెళ్లి కాని అమ్మాయిలకు పెళ్లి ఈ తీజ్ పండుగ జరుపుకోవడం, దానికి సంబంధించి గోధుమలు పోస్తే పెళ్లి అవుతాయని చెప్పి వారందరూ చెప్తున్నారు. మరోవైపు అనాదిగా ఆచారంగా వస్తున్న ఈ తీజ్ పండుగను గిరిజన తండాలనే జరుపుకుంటాం. ఈ మా తండాల్లో జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిలు ఈ తీజ్ పండుగలో ఘనంగా ఏదైతే సంతోషంగా జరుపుకునే పండుగ అని చెప్పి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.